మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చింతమండి సెటిల్మెంట్ రేట్ 320. థ్యాంక్ యూ సోదరా. ప్రతిరోజు మీరు చింతమండి మీకు ధరలు అప్డేట్ చేస్తున్నారు, కానీ ఇవాళ మీరు లోడింగ్ చెప్పలేదు, అది కొరత. జగన్ రెడ్డి గారు 430 రూపాయలు టీవీఎస్ టాప్. వాస్తవమే అన్న, ఆరంభంలో 370, 380 మాత్రం టాప్ ధర వేయడం జరిగింది. బీట్లో వెళ్ళిన తర్వాత టాప్ ధర పెరిగింది. ఇక ఎస్ఎన్డి గారు మదనపల్లి, ఎన్నిసార్లు చెప్పినా మీ మైండ్ సెట్లు మారడం లేదు. వందల మంది వస్తున్నారు రైతులు మదనపల్లి మార్కెట్కి. టమాటా దింపడానికి క్రేటు దొరకడం లేదు, ఖాళీ జాగా లేదు, అయినా మీ మైండ్ సెట్ మారడం లేదు. పదే పదే ఇలాంటి కామెంట్లే. మీరు ఆ మదనపల్లిని మినహాయిస్తే ఇది బాగుంది. అంగళ్ళు ఆశ చూపడం, మొలకల చెరువు మురిపించడం, గుర్రంకుంట గురి తప్పడం, ఇవన్నీ రైతులకు కష్టాలు, యూట్యూబ్ ఛానల్ వల్ల నష్టాలు. బాగుంది సోదరా, కానీ మదనపల్లి దగ్గర మాత్రం మీరు ఆ 2 పదాలు ప్రయోగించగల ఉంటే మరింత బాగుండేది. నేను మార్చేస్తున్నాను. మదనపల్లిలో మర్యాద, అంగళ్ళు ఆశపడం, మొలక చెరువు మురిపించడం, గుర్రంకొండ గురి తప్పడం, ఇవన్నీ రైతుల కష్టాలు, యూట్యూబ్ ఛానల్ వల్ల నష్టాలు. బాగుంది సోదరా. దీనికి రిప్లై కామెంట్ వచ్చింది వెంకటేష్ గారు. అన్న కామెంట్ సూపర్ అని. ఎస్, సూపర్ కామెంట్. ఇక మన మరొకటి పరిశీలిస్తే శివకుమార్ గారు, ఎవరు ఎంత చెప్పుకున్నా 2023లో బిగ్ బాక్స్ 6,000 అమ్మింది. అలా అమ్మడంతో అందరి కళ్ళు టమోటా పంట మీద పడింది. 2022 ముందు టమోటా తోటలు ఇంత భారీ మొత్తంలో ఉండకపోతుండే. 2023లో భారీ రేట్లు అమ్మడంతో ఇండియా వ్యాప్తంగా ప్లాంటేషన్ భారీగా పెరిగిపోయింది. కట్ల మండీలు కూడా పెద్దగా ఉండకపోతుండే. ఇప్పుడు గల్లీకి కట్టెల మండి ఉంది. అన్ని కట్టెల మండీలు ఉన్నప్పటికీ కూడా కట్టెలు పూర్తిగా ఖాళీ అయిపోతున్నాయి. అంటే ప్లాంటేషన్ అంత భారీగా జరుగుతుంది 2023 తర్వాత అని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. ఆలమన్న చెప్పింది కరెక్ట్. రెడ్డి సుందర్. ఎస్, ఆలమన్న చాలా విలువైన విషయాన్ని తన అభిప్రాయాలు అన్నది పంచుకున్నారు. ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యం. గత 2 ఏళ్లుగా మాకు నిరంతర నష్టాలు వస్తున్నప్పటికీ మేము వ్యవసాయాన్ని వదిలిపెట్టాలనుకోవడం లేదు. మేము నిరంతరం ప్లాంటేషన్ చేస్తూనే ఉన్నాము. శ్రీరామ గారు ఆలమన్న మాటలు బాగా చెప్పారు. ఎస్ అన్న, ఆగస్టులో ఇవే ధరలు ఉంటాయా లేదా పెరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆగస్టు నెల టమోటాలు అన్న, జూలై ఆగస్టు చివరి వరకు కూడా ధరపై మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అనంతపురం నిన్న 53, ఇవాళ 70,000. రేపు ఎంత వస్తుందో తెలియదు. అనంతపురం స్టాక్ పెరుగుతూ వెళ్ళి ఒక సంఖ్య దగ్గర ఆగిపోతే మాత్రమే ధరలపైన మనకు ఒక స్పష్టత ఉంటుంది. ధన్యవాదాలు సయ్యద్ బాషా గారు. మండి ఓనర్ అయిన ఆలం అన్నగారితో సంభాషణ. మారుతి కృష్ణారెడ్డి గారు, ప్రతి రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక రైతుగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ప్రతి రైతు పక్క రైతు ఏ పంట పెడుతున్నాడో అదే పంట వేస్తున్నాడే తప్ప వేరే పంటకు వెళ్ళడం లేదు. అలా ఎకరాల టమోటా విస్తీర్ణం పెరిగిపోయింది. మధుగిరి తాలూకాలో ఒకరు 150 ఎకరాల విస్తీర్ణంలో టమోటా వేశారంట. అది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చూశాను. అంత విస్తీర్ణంలో పంట వేస్తే రేట్ ఎలా ఉంటుంది? అసలు అతను రైతే కాదని నేను అనుకుంటున్నాను. మధుగిరి తాలూకాలో ఎక్కడో తెలియట్లేదు. ఇక సుబ్రహ్మణ్య ఎస్ఎస్ఎం గారు, సాఫ్ట్వేర్ వాళ్ళు ఏమైనా పైనుండి దిగి వచ్చారా? ఈసారి 5 ఎకరాలు వేశా, నెక్స్ట్ ఇయర్ ఇంకా 2 ఎకరాలు పెంచుతా, తగ్గేలేదు. ఎనీహౌ ఆలం గారి సంభాషణ మాత్రం చాలా బాగుంది. ఎనీవే, గుడ్ స్పీచ్ ఆలమన్న. ఇక భాస్కర్ గారు, మీరు ఎంప్లాయీస్ ఆఫ్ ఇట్ వాళ్ళు ఎక్కువ పంట ఎంప్లాయీస్ లేదా ఐటీ వాళ్ళు ఎక్కువ పంట వేస్తూ ఉన్నారు కదా. అంగళ్ళలో బిగ్ లాట్స్ వస్తూ ఉన్నాయి కదా, 900, 700, 800 బాక్సెస్ సింగిల్ లాట్. వాళ్ళని ఒక్కసారి కనుక్కోండి. వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కాదు. 200% బిల్డప్ బాబాయ్ రైతులు. వాళ్ళ వల్లనే కదా ఈ పరిస్థితి వస్తూ ఉండేది. వాళ్ళు ఒక్కరు పెట్టే పంట ఈక్వల్ టు 10 నుంచి 20 రైతులు, 10 నుంచి 20 మంది రైతులు పెట్టే పంట ఒక్కరే పెద్ద రైతులు వేస్తున్నారు. టమోటా ఇలా అయిందిరా అంటే ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ ఒక బడా నాయకుడికి వచ్చే, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక పెద్ద నాయకుడికి వచ్చే క్రీస్ ఉండాలి. అలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓహో, పెద్ద 700, 900 బాక్సులు పెట్టేవాళ్ళు ఒక ఎమ్మెల్యే లాగా, ఒక ఎంపీ లాగా, ఒక పెద్ద నాయకుడిలాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. మార్కెట్కి వచ్చే 100 మంది మాట్లాడుకోవాలి ఆ లాట్ వాళ్ళదంట అని. వాడు మార్కెట్కి వచ్చే ప్రతి ఒక్కరూ ఆ లాట్
వేస్తూ ఉంటే వాడికి అదో రకమైన తృప్తి. దీనికోసం ఇంకో 10 ఎకర్స్ వేస్తారు. ఎంతసేపు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగులు మీరు ఆడిపోసుకుంటున్నారు. కానీ మదనపల్లి మండలం అంగన్వాడీలు కానీ 700, 800, 900 క్రెడిట్లు వస్తున్నాయి. వాళ్ళకి అనుకోండి బిల్డప్ బాబాయిలు వాళ్ళ వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు అంత పెద్దలాంటి తెచ్చిన తర్వాత మార్కెట్ ప్రతి ఒక్కరు అలాంటి గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి అతడి దగ్గర చెప్పుకుంటారు. ఆ మాటలు వింటే అతను ఒక ఎమ్మెల్యేలాగా, ఒక ఎంపీలాగా, ఒక నాయకుడిలాగా భావిస్తాడు, ఫీల్ అవుతాడు. అదొక తృప్తి, అదొక ఆనందం అతనికి అని భాస్కర్ గారు కామెంట్ పెట్టారు. అన్నా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కడన్నా బ్లాక్ మనీ వచ్చేది, మాకు వచ్చే శాలరీ ఫస్ట్ 30% భాస్కర్ గారు. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టిన తర్వాతే శాలరీ మా అకౌంట్లలో పడుతుంది. బ్లాక్ మనీ ఉండేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర. ఎందుకంటే వాళ్ళ కింద హ్యాండ్ బట్ టీచర్స్కి కూడా లంచాలు రావు. మీరు చెప్పింది నిజం. ఎంప్లాయీస్ ఐటీ వాళ్ళకన్నా రైతులు కూడా 10 ఎకర్స్ 10 ఎకర్స్ పోటీ పడి వేస్తూ ఉన్నారు. ఎంత ఎక్కువ నాటితే అంత ప్రెస్టీజ్గా చూస్తూ ఉన్నారు. కొందరు రైతులకి 1 లేదా 2 ఎకరాలు అంతే నామోషి. కొంతమంది రైతులు 1-2 ఎకరాలు అంటే నామోషి. సో వాళ్ళు బడాయికి పోయి 50 కట్టల పేపర్ వేసా 100 వేసినా అని బిల్డప్ కొడుతుంటారు. ఆ బిల్డప్ బాబాయిల వల్లనే ఇలా తయారయ్యింది. మొత్తం మీదైతే అధికంగా పంట విస్తీర్ణం చేయడం, 700, 900, 1000 రూపాయలు నాటు పెట్టడం, ఎమ్మెల్యే ఎంపీ లాగా ఫీల్ అయిపోవడం. ఇది పేపర్ కట్టలు 50 కట్టలు పేపర్ వేసా 100 వేసా అని బిల్డప్ బాబాయిల వల్లే ఇది తయారైంది. ఓకే, ఇక తర్వాత చిరు గారు, అన్న ఉత్తర భారతం ప్లాంటేషన్ వర్షాలు చెప్పండి ప్లీజ్. ఇప్పుడేం అక్కడ ఉండదన్న. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, హాయ్ అన్న, మదనపల్లిలో టాప్ రేట్ 15 బస్ 220. సో సారీ బ్రదర్, 250. కోలాలో నాటి 15 బాస్ 340. ఎందుకు నా ఎంపీఎల్లో తక్కువ 120 డిఫరెంట్ కంపేర్ టు కోలార్. ఎంపీఎల్ మార్కెట్ ఈజ్ ఇండియాలోనే అతిపెద్ద మార్కెట్ కదా, వై లెస్ ప్రైస్? వాస్తవం చెప్పాలంటన్నా కోలార్లో ఆ తల వెళ్ళే టమోటాలు సరిహద్దు దాటి వెళ్ళే టమాటాలు ఇవి. నేపాల్కి, బంగ్లాదేశ్కి అలా వెళ్ళే టమాటాల ధర ఉంటుందన్నా. ఎందుకు తగ్గింది అంటే నేను చెప్తే మేము పక్షపాతంతో మాట్లాడాలంటారు. మీరు కోలాకు వెళ్ళే కాయలు వేరు, మనకు వచ్చే కాయలు వేరు. తోట దగ్గర క్లీన్ చేసుకున్నామంటే ఇక్కడ వచ్చి కాయలు ఇక్కడ క్లీన్ చేస్తున్నారు, పైన గోపురాలు పెడుతున్నారు. తోట దగ్గర క్లీన్ చేసుకుని తెస్తే గోపురాలు పెట్టాల్సిన పని లేదు, ఎవరు అలాగే పెట్టవచ్చు. ఏదేమైనా కోలార్లో మాత్రం అది వెళ్ళడం అయితే మాత్రం వాస్తవం. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.